హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట. ఉల్లిపాయ, మామిడికాయ అండ్ చేప కర్రీ వండుదాం అనుకుంటున్నాను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా కాలం అయింది కదా వీడియో పెట్టక. ఈలోపు కొంచెం వర్క్ విషయం బిజీగా ఉంది, ప్లస్ మా ఫ్రెండ్స్ వాళ్ళు గెట్ టుగెదర్ అన్నీ ఉండడం వల్ల ఆ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. ఈరోజు నుంచి వంట వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియోలోకి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. కడుపుకి అన్నం పెట్టిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకో ఆ సామెత నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మీతో చెప్పాలనుకుంటున్నాను. వీడియోలో ఏంటి వంట చేస్తూ ఇవి మాటలు చెప్తుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ వంటలు అందరికీ వచ్చు, ఏ వంట అయినా. సో నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు. సో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అట్లా వంటలు చేస్తూ మన చుట్టూ జరిగే టాపిక్స్ గురించి మాట్లాడదామని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వంటలు, ఒక్కొక్క టైంలో ఇట్లాగా మన చుట్టూ, మన సమాజంలో మన చుట్టూ ఏం జరుగుతున్నాయో అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి ఇట్లా కుకింగ్ చేసుకుంటూ ఈ విషయాలు మాట్లాడదామని చెప్పేసి మీ ముందుకు వస్తున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్లో. ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద వంటలు చేసి బాగా నా వంటలు చూసి వేరే వాళ్ళు నేర్చుకున్నంత ఎక్స్పర్ట్ని అయితే కాదు, టు బీ ఫ్రాంక్. అందుకని చెప్పేసి నేను చూసిన నా అనుభవంలో నాకు ఎదురైన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటే కొంతమంది చేంజ్ అవుతారు, కొన్ని నేర్చుకుంటారు, కొన్ని తెలుసుకుంటారు అని ఒక్క ఒపీనియన్తో ఇట్లాగా కుకింగ్ ఛానల్లో వీడియో పెట్టి ఇట్లాగా ఒక్కొక్క మంచి టాపిక్స్ గురించి మాట్లాడదామని మీ ముందుకు వస్తున్నాను అనమాట. కడుపుకి అన్నం పెట్టిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదని పెద్దలు ఎందుకు చెప్తారో నాకు ఒక్కసారి మాత్రం అర్థమైంది. ఒకసారి నేను మా చెల్లెలు, నా లాస్ట్ చెల్లెలు అనమాట, తను బిఎస్సి చేసిన తర్వాత చెన్నై వెళ్ళామన్నమాట. తమిళనాడు చెన్నై వెళ్ళామన్నమాట. ఆ రోజు మా దగ్గర ఉన్నది ఏంటంటే 10,000 ఓన్లీ. 10,000 తీసుకొని మా చెల్లెల్ని తీసుకొని హైదరాబాద్లో ప్రైవేట్గా జాబ్ చేసేవాళ్ళమాట, నేను మా చెల్లెలు. తను ఏమందంటే, అక్క నేను మెడికల్ కోడింగ్లో జాయిన్ అవుతాను, ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, నన్ను చెన్నై తీసుకొని వెళ్ళు అన్నప్పుడు నేను మా చెల్లెని చెన్నై తీసుకొని వెళ్ళాను అనమాట. ఓన్లీ 10,000. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు 10,000 అంటే సరిపోవన్నమాట. మాకు తెలీదు, మేము 10,000 తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే అక్కడ రూమ్లో ఫర్ డేనే 500 రూపీస్ ఓన్లీ. ఇది గెస్ట్గా ఉండడానికి హాస్టల్కి పే చేయాల్సింది ఫర్ హెడ్ 500 అంట. సో మేము కొన్ని రోజులు ఉన్నాం అనమాట. అంటే ఒక ఆఫీస్ కాదు, చాలా ఆఫీసెస్ని మా చెల్లెలు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తుంది అనమాట మెడికల్ కోడింగ్కి. అంటే ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా, మంచి జీతాలు ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ కదా అని చెప్పేసి ఎక్కువగా మెడికల్ కోడింగ్ అనేది చెన్నైలో ఉంటాయి కాబట్టి అక్కడ మా చెల్లెలు తీసుకెళ్ళమంటే కాదనలేక నేను మా చెల్లెని అక్కడికి తీసుకెళ్ళాను అనమాట. లాంగే మనకి, అయినప్పుడు కూడా ఎందుకు తీసుకెళ్ళానంటే తను ఆశపడుతుంది కదా, జాబ్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంటర్ అటెంప్ట్ చేయడానికి అని తీసుకువెళ్తే మా బస్ ఛార్జెస్కి, ఆ ట్రైన్ ఛార్జెస్కి, హాస్టల్ ఫీజుకి మొత్తం కట్ అయిపోయినాయి. మా దగ్గర అయితే అసలు అమౌంట్ తీసుకెళ్ళిన అమౌంట్ అంతా అంతా అయిపోయింది అనమాట. సో తిరిగి మేము రిటర్న్ వస్తున్నాం అనమాట. రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ ఫుడ్ మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ అయితే దొరకదు. తమిళనాడు అంటే మనకు అంత నోటికి, అక్కడ వాళ్ళు అది నచ్చుద్ది. అంటే ఎవరి ప్లేసెస్కి వాళ్ళ ఫుడ్ వాళ్ళకి నచ్చుద్ది కాబట్టి నాకైతే అంతగా డబ్బులు పే చేసాం కానీ కడుపుకైతే ఫుల్గా అన్నం అయితే తినలేకపోయాం. ఎందుకంటే ఆ టేస్ట్ వేరే. ఇంకా వాళ్ళని అలా ఎవరి ప్రాంతం వాళ్ళ ఫుడ్ వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళది అది. మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ మనకి ఇష్టం కాబట్టి మన నోటికి అది అలవాటైంది కాబట్టి మనకి ఇది ఇష్టం అనమాట. తమిళనాడు వాళ్ళకి తమిళనాడు ఫుడ్ ఇష్టం అనమాట. సో అక్కడ ఉన్న రోజులు కూడా నేను ఫుడ్ ప్రాపర్గా తీసుకోలేదనమాట. మన ఆకలితోనే ఉన్నాను, వాళ్ళు పెడుతున్నారు తింటున్నాం కానీ నాకు అంతగా తీసుకోలేకపోయాను అనమాట. అలవాటు లేదు కదా మనకి, వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్స్ అనమాట. అక్కడ ఉన్న వాళ్ళకి అది బహు ఇష్టం. మనకి మనదేంటి ఆంధ్ర ఫుడ్ ఎక్కడ దొరుకుద్దా అని మనకి ఇష్టం. సో అలాగా కడుపు అంతా కాలుతా ఉందన్నమాట. ఆకలి సరిపోలేదు నాకు. అక్కడ పెడుతున్నారు కానీ అది నాకు నచ్చట్లేదు. అట్లా అని చెప్పేసి మేము ఏం చేసాం, ఉన్న రోజులు రూమ్కి పే చేయడానికి, ఫుడ్కి పే చేయడానికి, బస్సెస్కి, ట్రైన్ ఛార్జెస్కి అన్నిటికి కలిపి మా దగ్గర ఉన్న అమౌంట్ అయితే అయిపోయిందన్నమాట. ఇది నా జీవితంలో జరిగిన సంఘటన అనమాట. అయితే తిరిగి ప్రయాణమై వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు టీవీలో ఒక చిన్న యాడ్ వస్తుంది కదా, ఏమనంటే టీ తాగుతారా బాబు అన్నప్పుడు
నాకు ఇవ్వండి అని పక్కనే అడిగినప్పుడు ఏ బాబు అలా అపరిచితుల దగ్గర టీ తాగమాకు అని అంటే మేము అనుభవంతో తెలుసుకుంటామండి ఏది మంచిది ఏది చెడ్డదని ఒక చిన్న యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ని చూసి టాపిక్ చెప్పాలని నాకు అనిపించింది, అందుకే చెప్తున్నాను అనమాట. మోసం చేసేవాళ్ళు ఉంటారు సమాజంలో, అందరూ అనుకోవడం తప్పు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే దేవుడు అందరూ దగ్గర ఉంటారో లేదు కానీ కొంతమంది దగ్గర మాత్రం దేవుడనే దేవుడు ఉంటాడు కొంతమందితో. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి దేవుడు అనేవాడు ఉంటాడని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అందరినీ చూసిన వాళ్ళందరినీ మోసం అని అనుకోకూడదని అప్పుడు అర్థమైంది నాకు. సో ఎక్కువ శాతం ఏంటంటే ట్రైన్స్లో ఎవరైనా భోజనం పెడుతున్నప్పుడు తీసుకోమాకండి, మనకు కలిపి పెడతారు, మత్తొచ్చి పడిపోతారు, తర్వాత మిమ్మల్ని మోసం చేసి పారిపోతారు, మీ దగ్గర ఉన్న వస్తువులు తీసేసుకుంటారు, అమౌంట్ తీసేసుకుంటారు అంటారు కదా. అది మా జీవితంలో ఎలాగంటే మంచిగా జరిగింది. ఎలాగంటే వచ్చేస్తున్నాం అనమాట. వచ్చేస్తూ మన చెన్నై రైల్వే స్టేషన్లో మా దగ్గర ఎంత ఉన్నాయి 500 ఎంత ఉన్నాయి 1000 రూపీస్ 500 నాకు గుర్తులేదు, అంత అమౌంట్ ఉందన్నమాట. దానికి మా చెల్లెలు నేను వెళ్ళేసి ఆకలేస్తుంది కానీ భోజనం తినేంత అమౌంట్ అయితే మా దగ్గర లేదు. మేము వచ్చేసి ఏలూరు రావాలి. సో అప్పుడు ఏం జరిగిందంటే మా చెల్లి నేను ఒక బ్రెడ్ తీసుకున్నాం అనమాట. తీసుకొని ట్రైన్ అయితే ఎక్కేసిన తర్వాత ఆ బ్రెడ్ అప్పుడే మేము ఎక్కింది ఇప్పుడు 6కి స్టార్ట్ అయిపోయాం అక్కడ చెన్నైలో. సో అదేంటంటే జనరల్ బోగీలు ఎక్కామన్నమాట. బ్రెడ్ తీసుకొని తిన్నామన్నమాట. సో మా చెల్లి ఒక బ్రెడ్ తింది, నేను ఒక బ్రెడ్ తిన్నా. అది 6కి అయిపోయింది. సో ఈ మధ్య స్టేషన్స్లో కొంతమంది ఎక్కుతూ ఉంటారు కదా, ఒక ఆంటీ ఎక్కువ సామాను వేసేసుకొని అక్కడ చెన్నై నుంచి ఖాళీ చేస్తూ విజయవాడ వస్తున్నారంట. మొత్తం సామానం తీసుకొని ఆమె ఎక్కింది. బాబు ఈవిడ ఎక్కడికి వెళ్తుంది, ఎంత సామాను వేసుకుని వస్తుంది అనిపించింది నాకు. ఏం జరిగిందంటే ప్లేసెస్ లేక పాప ఆంటీకి కిందే సామానం అంతా అక్కడ పెట్టేసుకొని తను ఇక్కడ వెకెట్ చేసి మన ఆంధ్ర వచ్చేస్తుంది అనమాట. తన సామానం అంతా అట్లా కింద పెట్టేసేసుకొని అలా కూర్చుంది. 10 అవుతుంది. కడుపులో మాత్రం బాగా ఆకలేస్తుంది. మాకు కడుపులో ఎలకలు పరిగెడుతుంది అంటారు, కాలిపోతుంది అనమాట. నాకు మా చెల్లెకి బాగా అంటే బాగా ఆకలేస్తుంది. చలి వస్తుంది అనమాట. అది వింటర్ సీజన్ అనమాట. బాగా అంటే బాగా చలి వస్తుంది. ఈ చలికి ఈ ఆకలికి రెండింటికి తట్టుకోలేక చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట. సో కొంతమంది ఏం చేస్తారు, 10 అయితే ఇంకా తినేవాళ్ళు తింటూ ఉంటారు కదా. నాకేమనిపించింది అంటే, నేను టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను నా మనసులో మాట, ఎవరైనా అన్నం పెడితే బాగుండు, ఎవరైనా తినమంటే బాగుండు అని నేను అలాగే చూస్తున్నాను అనమాట. కానీ ఏదో ఒక పక్కన ఆందోళన, సో మోసం చేస్తారంట కదా, ఏదైనా కలిపి పెడతారంట కదా అనేసి మళ్ళీ అదొక భయం వేస్తుంది అనమాట. సరే ఇంకా తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఏదైతే అది అయిందని చెప్పేసి ఈ ఆంటీ ఏం చేసింది, 10-10:30కి తన దగ్గర తెచ్చుకున్న ఫుడ్ ఓపెన్ చేస్తే మా చెల్లి నేను నిద్ర పట్టట్లా అలాగే చూస్తున్నాం అనమాట. ఎందుకంటే కడుపులో ఆకలేస్తున్నప్పుడు నిద్ర ఎలా వస్తుంది, నిద్ర రాదనమాట. సో ఆంటీ ఏం చేసింది అనుకున్నారు, ఫిష్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై అనమాట. ఆ ఆంటీ ఎవరింట్లో వర్క్ చేస్తుందంట, కుకింగ్ చేస్తుందంట. వాళ్ళు ఓనర్ వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ వెళ్ళిపోతున్నావు కదని చెప్పేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై అవన్నీ ఆమెకి ఇచ్చారంట. అవి ఇస్తున్నప్పుడు ఆమెను తీసుకొని ఇట్లాగా రిటర్న్ బయలుదేరింది అనమాట, ఆంధ్రాకి వస్తున్నారనమాట. సో ఆ ఫుడ్ ఏం చేసింది, చూసి అన్నీ ఓపెన్ చేసుకుంటే ఆమె అలా ప్లేట్లో పెట్టుకుంటుంటే నాకు నోట్లోకి మౌత్ వాటరింగ్ అనమాట. పెడితే బాగుండు అనిపించింది. టు బి ఫ్రాంక్ ఉన్న యథార్థం చెప్తున్నాను అనమాట. పెడితే బాగుండు, ఆకలేస్తుంది, ఆంటీ పెడితే బాగుండు అనిపిస్తుంది నా మనసులో. కానీ ఎక్కడో భయం మూలన, అమ్మో తినొచ్చా తినకూడదా, అమ్మో ఏమవుద్దో ఏంటో అనిపించింది. ఫైనల్ ఏం చేసింది ఆంటీ చూసి, అమ్మ అని ఆమె దగ్గర బాక్సుల్లో మా చెల్లికి కొంత, నాకు కొంత ఫిష్ ఫ్రై, కొంచెం రైసు అండ్ చికెన్ ఫ్రై పీసెస్ అంటే మామూలు కాదండి, ఆకలేసిన టైంలో ప్రతిదీ టేస్ట్గా అనిపిస్తుంది అంటారు కదా, అదే అనిపించింది నాకు. సో ఆంటీ ఏం చేసింది, మాకు పెడితే అది తింటే ఉందండి ఆ టైంలో టేస్ట్ నోటికి. అప్పుడు నాకు అనిపించింది దేవుడు ఉంటాడు అనిపించింది. మాకు ఆకలేస్తుంది, ఎవరైనా పెడితే బాగుండు అన్న మనసులో అనుకుంటున్నాను. ఏదైతే అది అయిందని చెప్పేసి తినండి అని అంటగానే వద్దులా అంటే పర్లేదు అన్నాం. అయినప్పుడు కూడా అమ్మ నమ్మండి అమ్మ, నేను అలాంటి దాని కదమ్మా, మీ తల్లి లాంటిదానమ్మా, తీసుకోండి అమ్మ అంది. ఇంకా ఆ మాటకి నాకు ఎంత అంటే అంత బాధేసింది. ఏదైతే అది అయింది, ఏమైతే అయింది, దేవుడు అన్నాడు చూసుకుంటాడు అని చెప్పేసి ఆవిడ ఇచ్చిన వెంటనే ఆ ఫుడ్ మా చెల్లెలు నేను తను తీసుకో ఏం కాదు తిందామని చెప్పేసి మా చెల్లెలు తింది, నేను తిన్నాను అనమాట. అస్సలు 5 స్టార్ హోటల్లో కూడా సరిపోదన్నమాట ఆ టేస్ట్ ఇప్పటికీ నా మైండ్లో ఇంకంత అలా ఉండిపోయింది అనమాట. ఇది జరిగి దగ్గరగా సో మెనీ ఇయర్స్ అయిపోతుంది, కానీ ఆ టేస్ట్ అలాగే గుర్తుంది, ఆ ఆంటీ పెట్టింది అలాగే గుర్తుంది. ఆవిడ నైట్లోనే ఆమె ప్లేస్ విజయవాడ వస్తే
ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా దిగేసింది ఆంటీ. నాకైతే చాలా బాధేసింది ఆంటీ దిగుతుంటే, ఏడుపు వచ్చేసింది. ఒక కన్న తల్లి దిగిపోతుంది అన్నట్టు అనిపించింది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఎక్కడో ఒక్కడ ఇలాగ దేవుడు కనిపిస్తాడు అనడానికి ఆంటీయే నిదర్శనం. ఆ టైంలో ఆవిడ ఫుడ్ పెట్టకపోతే ఆ రోజు మేము ఎంత అంటే అంత బాధేసేసి కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళం. అంటే అంత డిహైడ్రేషన్, అంత షుగర్ లెవెల్స్ పడిపోతాయి అనమాట. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే మనకు ఒంట్లో ఉన్న శక్తి ఎలా డౌన్ అయిపోతుందో. మేము అన్ని రోజులు ఉన్నాం కదా, మన ఆంధ్ర ఫుడ్ దొరక సరిగ్గా తినలేదు కదా, సో డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట. ఏమంటారు, నీరసం వచ్చేస్తుంది అనమాట. సో ఆంటీ పెట్టిన ఫుడ్ లైఫ్లో మర్చిపోలేం. ఆంటీ పెట్టింది కొంచెమే కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీ. ఆ టైంలో అది మాకు ఇంపార్టెంట్. అది తిన్నాము, ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆంటీ ఎక్కడున్నా మీరు హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటున్నాను. మీరు ఫుడ్ పెట్టింది నేను జీవితంలో ఇప్పటికీ మర్చిపోలేదు ఆంటీ. ఇప్పటికీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాము. కానీ మీరు అడ్రస్ అవన్నీ చెప్పారు, ఎప్పుడు కలవడానికి మాకు అటు సైడ్ మేము రాలేకపోయాము. సో దాన్ని బట్టి మేము చింతిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు కానీ ఈ వీడియో చూస్తే కానీ ఫుడ్ పెట్టిన వారి ఎప్పుడే మర్చిపోకూడదనే ఒక్క కామెంట్కి నేను ఇది చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు అవసరం తీర్చిన వాళ్ళని కానీ, ఆకలిస్తున్నప్పుడు అన్నం పెట్టిన వారిని కానీ ఎప్పుడంటే ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది నేను జీవితంలో నేర్చుకున్న సత్యం. నేను సాధ్యమైనంత వరకు నాకు హెల్ప్ చేసిన వారిని నేను గుర్తుపెట్టుకుంటా, కృతజ్ఞత కలిగి ఉంటా. వాళ్ళని తోసిపుచ్చడం కానీ, ఏమంటారు, అవాయిడ్ చేసి మాట్లాడడం కానీ అలా చేయను. నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకు ఎలా మాట్లాడాలనిపించే దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. సాధ్యమైనంత మటుకు నాకు హెల్ప్ చేసిన వారిని నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. నేను వారికి కృతజ్ఞత కలిగి ఉంటాను. వారికి ఏదైనా అవసరం వస్తే మాత్రం నేను మంచిగా నాకు చేతనైంది నేను సాయం చేస్తాను అనమాట. ఫైనాన్షియల్గా కాదు, నాన్ ఫైనాన్షియల్గా చేసే అంత కెపాసిటీ నా దగ్గర లేదు. ఎందుకంటే నేనే చిన్న జీతానికి వర్క్ చేస్తున్నాను, నాదే చిన్న శాలరీ. నాకు వచ్చే జీతంతోనే నా ఫ్యామిలీ అలా నేను నడుపుకుంటున్నప్పుడు, సో నేను ఎదుటి వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసే అంత కెపాసిటీ నా దగ్గర అయితే లేదు. సో నాకు వచ్చేది చిన్న జీతం అనమాట. చిన్న జీతంతో నా ఫ్యామిలీని నేను నడుపుకుంటున్నప్పుడు ఫైనాన్షియల్గా అయితే హెల్ప్ చేయలేను. నాన్ ఫైనాన్షియల్గా నాకు చేతనైంది ఎవరన్నా ఇది ఇలా సాయం చేయమంటే నేను డెఫినెట్లీ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, హెల్ప్ చేస్తాను. నేను ఎప్పుడు ఎవరు ఎదుటి వాళ్ళు చేసిన దానికి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. చాలామంది అలా అసలు ఉండరు. ఇప్పుడే హెల్ప్ చేస్తామా, రేపొద్దున ఎలా అపో అంటారు. అవి నాకు నచ్చదు. అరే నిన్న ఎంత హ్యాపీగా మాట్లాడింది కదా, ఎంత మనం హెల్ప్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలాగా మారిపోయింది, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. మనసుకి అంటాం కదా, చివుక్కుమ అనిపించిందని చాలా హట్ అయిపోతాం. చాలా అంటే చాలా బాధేస్తుంది. అలా మాట్లాడకూడదండి. నేను ఇది సలహా చెప్తున్నాను, అంతేగాని నేను మిమ్మల్ని ఏమి చెయ్యండి అని అనట్లేదు. అలా చేయకూడదు, తప్పది. బాధేస్తుంది. వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళు మైండ్ది ఆలోచిస్తారు. అలా డైరెక్ట్గా ఎలా రిజెక్ట్ చేసేస్తారు, ఎలా అవాయిడ్ చేసేస్తారో అర్థం కాదు. చేసిన వాళ్ళు మర్చిపోకూడదు. ఇదే ఏమంటారు, సింహం అడవికి రాజా అవ్వచ్చు, కానీ ఒకనొక టైంలో ఎలక వెళ్ళి ఆ వలని కొట్టకపోతే ఆ రోజు సింహం రక్షింపబడేది కాదు. సో ఎలక సాయం సింహానికి కూడా అవసరమైంది. అలాగే ప్రతి ఒక్కరితో మనకి అవసరం పడుతుంది. అవసరం మనకి సాయం చేసిన వాళ్ళని, మనకు ఫుడ్ పెట్టిన వాళ్ళని ఎప్పుడు జీవితంలో మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత భావనతో ఉండాలి. వీలైతే సాయం చేయలేదు అంటే సున్నితంగా చెప్పండి తప్ప తిరస్కరించడం కానీ అవాయిడ్ చేయడం కానీ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నం, బ్రేక్ఫాస్ట్ అండ్ కర్రీ అన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట. అన్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ మై వీడియో, ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. టైర్డ్ అయిపోయాను. థ్యాంక్ యూ. మార్నింగ్ అంటే ఎంతో బిజీగా ఉంటుంది. అన్నీ అయిపోయింది, అంతా ఉండేసాను. పిల్లలైతే స్కూల్కి రెడీ చేయాలి ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. ఆ వీడియోస్ అలాగే వాచ్ చేస్తూ ఉండండి. చుట్టుపక్కల ఉండే విషయాల గురించి మాట్లాడుకున్నాను. ఆ వీడియోస్ కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, వీలైతే సాయం చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడండి. థ్యాంక్ యూ.